జగన్ గారు కూడా వచ్చారు యాత్ర సంప్రమకు. అదేవిధంగా అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రతినిధులు, సభ్యులు, విద్యార్థి పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్ వచ్చినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా భారతీయ జనతా మజ్దూర్ మహాసంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, అందరికీ, కళాకారులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా, అదేవిధంగా ఉపాధ్యాయులు, గురువులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల జేఏసీలు అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని ఆశీస్సులు అందజేయాల్సిందిగా మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చేయి లేవాలి, ప్రతి చేయి లేవాలి. 750 మంది అమరులైనటువంటి వీరులు మనం చూస్తున్నారు. వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు. కనీసం మనం చేయైనా ఎత్తాలి. జై తెలంగాణ. అక్కడక్కడ కొంతమంది ఇట్లా అంటున్నాం, ఈ చెయ్యే 750 మంది ప్రాణాలు తీసుకున్నది. ఈ చెయ్యే 50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను నాగం చేస్తున్నది చెయ్యి. ఈ చెయ్యి కారణంగానే తెలంగాణ వెనుకబడిపోయింది. మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన పొలాలు ఆగమైపోతుంది. కాబట్టి చెయ్యి కాదు, పిడికిలి బిగించాలి. జై తెలంగాణ. అందరూ మనకు ఎవరు అడ్డంకున్నారు? ఒకరు కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి. కాబట్టి దేవుడు అందుకే మనకు 2 చేతులు ఇచ్చిండు. ఈ రకమైనటువంటి తెలంగాణ వ్యతిరేకులు ఉంటారనే ఉద్దేశంతో దేవుడు మనకు 2 చేతులు ఇచ్చిండు. కాబట్టి 2